ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 23వ తేదీ బుధవారం తులారాశి వారికి పట్టే అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. మరి ఇంతకీ జూలై 23 బుధవారం తులారాశి వారికి ఏ విధంగా ఏ రూపంలో అదృష్టం పట్టబోతుంది, ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజుల్లో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, అదేవిధంగా గోచరపరంగా ఈ యొక్క రాశి వారికి ఎలా ఉండబోతుంది, అసలు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు ఈ తులారాశి వారు, ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులారాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశిలో జన్మించిన వ్యక్తులు గతంలో కంటే ప్రస్తుత కాలంలో మెరుగైన ఫలితాలను చూడబోతున్నారు. అలాగే ఈ యొక్క రాశి వారికి సంబంధించి గ్రహాలు అనుకూల దశలో సంచారం చేయటం వల్ల వీరు అన్ని రంగాల్లోనూ విజయం సాధించబోతున్నారు. ఉద్యోగులు కోరుకున్న స్థానానికి ట్రాన్స్ఫర్, మీరు అనుకున్న విధంగా ప్రమోషన్, ఇంక్రిమెంట్ లభించే ఛాన్స్ కనబడుతుంది. ఈ సమయంలో గురుడి యొక్క ప్రభావంతో కొన్ని శుభకార్యాలు జరగబోతున్నాయి. రాహువు, కేతు గ్రహాల నుంచి కూడా సానుకూల ఫలితాలు రాబోతున్నాయి. ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్, పెట్టుబడి నుంచి కూడా బాగా సంపాదిస్తారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క రాశి వ్యక్తులను పట్టివేడిస్తున్న దరిద్ర బాధలు తొలగిపోయి మీకు అదృష్టం పడుతుంది. అన్ని రంగాల్లో దాదాపుగా చక్రం తిప్పుతారు ఈ తులారాశి వారు. జీరో నుంచి హీరోకి ఎదగబోతున్నారు. ఏదైతే మీరు కష్టపడుతున్నారో అందుకు ప్రతిఫలం రాబోతుంది. దైవబలం అండగా ఉంటుంది. మీరు పడ్డటువంటి కష్టానికి ప్రతిఫలం ఈ సమయంలో దక్కబోతుంది. గ్రహాలు అనుకూల దశలు నడుస్తున్నాయి కాబట్టి మీకు అదృష్టం రాబోతుంది. ఈ సమయంలో వృత్తి, ఉద్యోగం, వ్యాపార పరంగా ఈ రాశి వ్యక్తులు అనేక మార్పులను చూడబోతున్నారు. గ్రహాల సమాచారం కారణంగా ఊహించని మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. పై అధికారుల నుంచి మెప్పును సైతం పొందుతారు తులారాశి ఉద్యోగులు. వారికి ప్రశంసల వల్ల ఆఫీసులో మీకు చాలా వాల్యూ పెరుగుతుంది. తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు, అంటే మీకు కొలీగ్స్ యొక్క హెల్ప్, వారు చేసే సపోర్ట్ అనేది మీకు పూర్తి స్థాయిలో అందుతుంది. అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహించండి. గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు. మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోండి. ఒకవేళ మీకు ఆ యొక్క పర్టికులర్ విషయం పైన అవగాహన లేకపోతే మీకు అనుభవజ్ఞులైనటువంటి బాగా తెలిసిన శ్రేయోభిలాషులైన కుటుంబ సభ్యులైన ఏ వ్యక్తిని సరే సంప్రదించండి. కానీ అదేవిధంగా బయట వ్యక్తిని గుడ్డిగా నమ్మొద్దు. మీలో ఎవరైనా సరే కొత్త ఉద్యోగానికి మారాలి అంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మాత్రమే మీ యొక్క పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి. అప్పటి వరకు మాత్రం అలా చేయొద్దు. అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ కనపడుతుంది ఉద్యోగులకు. ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ యొక్క కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్ కూడా వస్తాయండి. ఉద్యోగంలో ప్రమోషన్ రావటం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలను తీసుకోవటం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రమోషన్ రావటం వల్ల ఎక్కువ డబ్బును సంపాదిస్తారు. దీంతో ధనపరంగా ఊహించిన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మీ జీవితంలో మీరు ఏ ఏ విషయాలకే కలలు కన్నారో, మీ లైఫ్ ఎలా ఉండాలని అనుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తవబోతున్నాయండి. మీకు అన్ని విధాలా కూడా అనుకూలమైనటువంటి సమయం, అదృష్టం మీ చెంతకు రాబోతుంది. గతం నుంచి మీరు పడుతున్న కష్టానికి ఈ సమయంలో మీకు అదృష్టం పడుతుందండి. మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం లభించబోతుంది. మీ జీవితం పూర్తిగా చేంజ్ అవుతుంది, అంటే మారబోతుంది. మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతం అవుతుంది. ఇదంతా కూడా గ్రహ బలం, దైవ బలం మీ కష్టం వల్ల జరుగుతుందండి. గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలో సగంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ టైంలో మీరు పూర్తి చేస్తారు. మంచి అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. ఆర్థికంగా ఈ రాశి వారికి లాభాలు వస్తాయి. మీరు పడే కష్టానికి తగినట్టుగా తిరుగులేని విజయం మీదే అవుతుంది. అవునండి, జ్యోతిష శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా తులారాశి వారిని అదృష్ట యోగం వరించబోతుంది. ఈ యొక్క అదృష్ట యోగం వల్ల మీ తలరాత మారబోతుంది. మరికొద్ది రోజులు మీ దశ తిరగబోతుందండి. ఎన్నో ఏళ్ల నుంచి మిమ్మల్ని పట్టి పిడుస్తున్న దరిద్ర బాధలన్నీ పోయి అదృష్టవంతులు కాబోతున్నారు. అవునండి, తులారాశి వారు జూలై 23వ తేదీ బుధవారం మీకు పట్టే అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. మీకు పట్టిన అదృష్టాన్ని నిజంగా మీరు ఎదురు వెళ్ళినా సరే మీకు రాబోతున్న అదృష్టాన్ని ఎవ్వరు కూడా దానికి అడ్డుకట్ట వేయలేరు. అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా మీరు పడుతున్న కష్టాలు ఏవైతే ఉన్నాయో, గతం నుంచి పడుతున్న కష్టాలకు ఈ సమయంలో ప్రతిఫలం లభించబోతుంది.
గ్రహాల అనుకూలత, దైవబలం మీకు తోడు కావడంతో మీరు పడుతున్న బాధలన్నీ తొలగిపోయి అదృష్టవంతులు కాబోతున్నారు. ఈ సమయంలో గ్రహ సంచారం కారణంగా, అనుకూల గ్రహ సంచారం కారణంగా మీరు అకస్మాత్తుగా ధనాన్ని పొందే అవకాశం కనబడుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అపారమైన విజయం సాధిస్తారు. ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది. కుటుంబం, స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. మీ జీవితంలో ఎదురైనటువంటి అపజయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అసలు కృంగిపోకుండా చక్కగా చాకచక్యంగా లక్ష్య సాధన తీసుకు అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. అయితే తులరాశి వ్యక్తులు ఈ టైంలో తమ యొక్క అంతర్గత ఆలోచనలను ఎవ్వరితోనూ షేర్ చేసుకోరు. అదేవిధంగా వీరు ఇతరుల యొక్క కుయుక్తులకి ఏమాత్రం అసలు లొంగరని చెప్పాలి. వీరికి మంచి ప్రజాకర్షణ అనేది ఉంటుంది. మీరు ప్రజా అభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఇతర వ్యాపకాలలో చాలా చక్కగా అద్భుతంగా రాణిస్తారు. ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. చక్కగా డబ్బులన్నీ కూడా పొదుపు చేస్తారు. డబ్బు ఖర్చు చేయడం అంటే వీరికి అసలు ఇష్టం అనేది ఉండదు. అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని ఈ యొక్క రాశి వారు వృద్ధి చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. సొంత ఇంటి కోసం ప్రణాళికలు వేసుకోవడం, సొంత ఇంటికి లోన్ తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. అలాగే మధ్యలో ఆగిపోయిన మీ యొక్క సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయడం వంటివి చేస్తారు ఈ యొక్క తులరాశి వారు. అదేవిధంగా వీరు సంతానం రీత్యా కూడా ఎన్నో లాభాలు పొందే అవకాశం కనబడుతుంది. అంటే వీరు చదువుల్లో, ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు. తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు. ఇక ఈ యొక్క తులరాశి వారికి పూర్వీకుల నుండి రాబడేటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చే సూచన కనిపిస్తుంది. ఇకపోతే కోర్టు తగాదాలు ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు తిరిగి మళ్ళీ మీ సొంతం కాబోతున్నాయి. వివాదాలు చిక్కుకున్న భూముల్ని మీరు సొంతం చేసుకోబోతున్నారు తులరాశివారు. ఇలా ఈ రాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఎంతో లాభపడబోతున్నారు. ఇక ఈ రాశి వ్యక్తులు ఇద్దరు వ్యక్తుల కారణంగా జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయి. గతంలో మీరు మీ యొక్క ఇద్దరు కొలీగ్స్కి హెల్ప్ చేసిన కారణంగా ఆ ఇద్దరు కూడా ఇప్పుడు మీకు సపోర్ట్ చేస్తారండి. దీనివల్ల ఆఫీస్లో మీరు పెండింగ్లో ఉన్న పనులన్నిటిని కూడా కంప్లీట్ చేసుకుని మీ బాస్ దగ్గర మెప్పును సైతం పొందుకుంటారు. ఇకపోతే ప్రస్తుత సమయంలో మీరు ఫ్యామిలీతో చక్కని క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తారు. దాంతో మీరు చాలా అంటే చాలా అటెన్షన్ మీ వారికి ఇవ్వటం వల్ల వారు ఎంతో హ్యాపీగా ఉండటం వల్ల మీకు ప్రతి పనిలో కూడా వారి నుంచి సపోర్ట్ లభిస్తుంది. ఇకపోతే ఫ్యామిలీతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శన చేసే ఛాన్స్ ఉంది. ప్రయాణాల్లో మీ యొక్క విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవించండి. వారు ఇచ్చే సలహాలు, సూచనలను పెడచొని పెట్టకుండా ఖచ్చితంగా పాటించండి. ఇలా చేయటం వల్ల మీరు లైఫ్లో మీరు కోరుకున్న ప్రతిదీ కూడా వారి యొక్క ఆశీస్సులతో మీకు ప్రతిదీ కూడా లభిస్తుందండి. ఇక ఈ యొక్క వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారు నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. మీరు ఏదైతే కొత్త వ్యాపారంలో ఇన్వెస్ట్ అనుకుంటూ ఉన్నారో ఆ విధంగా అనుకుంటున్నట్లయితే దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా చేసుకుని వ్యాపారం మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత స్టార్ట్ చేయండి. అలాగే ఇంతకుముందు ఆ వ్యాపారం చేసిన వారి దగ్గర తగిన సలహాలను తీసుకోండి. ఇక ఈ టైంలో విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. కేవలం సోషల్ మీడియా మాత్రమే కాకుండా మీ మైండ్ సెట్ చేసుకుని కాస్త మీ యొక్క మైండ్ సెట్ కాస్త మార్చుకొని ప్రతిరోజు ఇంత సమయం కష్టపడాలి, ఖచ్చితంగా రోజులో కొంత సమయం చదువుపైన కేటాయించాలి అని మీరు అనుకున్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఇకపోతే విదేశాలకు వెళ్ళి పోటీ పరీక్షలు రాయాలనుకునే వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. విదేశాల్లో ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీటు పొందే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇక ఈ సమయంలో ఈ యొక్క రాశి వ్యక్తులు మీ యొక్క కష్టాల నుంచి బయటపడతారు. అప్పుల బాధ నుంచి బయటపడడం జరుగుతుంది. అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న విధంగా జరుగుతూ ఉంటాయి. సో చూసే కదా తులారాశి వారు జూలై 13వ తేదీన మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసి మరి షేర్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.